ఏంటి? ఎక్కడికి? కార్లో కూర్చుంటావా? కొంచెం అలసిచ్చావో లేదో మా మీదే పెత్తనం చెలాయిస్తున్నావే. ఈ రోజేమో కార్లో కూర్చుంటావు, రేపు హాల్లో మాతో పాటు కుర్చీలో కూర్చుంటావు, మాతో పాటు భోజనం చెయ్యాలంటావు. నువ్వు పనమ్మాయివి, పనమ్మాయిలా ప్రవర్తించు. గుళ్ళో పూజకి కేవలం ఇంట్లో వాళ్ళు వెళ్తారు. నువ్వింట్లో ఉండి ఇక్కడ పనంతా చూసుకో. అర్థమైందా? పక్కకి జరుగు. అమ్మ, నువ్వు పంతులు గారితో మాట్లాడావా? నేను చెప్పే ఉంచాను. జమునా, ఏమైంది? నువ్వు కూడా మాతో పాటు రా. నేను కూడా మీతో పాటు రావచ్చా? నువ్వు కూడా రావచ్చు. ఇవాళ సంతోషమైన రోజు. అవును, భగవంతుడికి నేను కూడా కృతజ్ఞత చెప్పాలి. ఏదైనా స్పెషల్ ఉందా? అవును, ఆయన నాకు నేను మీకు తర్వాత చెప్తాను. తెలిసిందల్లా ఒకటే, నమ్మకం ఆశీర్వాదం కళ్ళకి కనిపించకపోవచ్చు, అసంభవమైన విషయాన్ని కూడా చేసి చూపిస్తాయి. ఈరోజు పరమేశ్వరుడు నా నమ్మకాన్ని రెట్టింపు చేశారు. అందుకే నేను వెళ్ళి ఆయనకి ధన్యవాదాలు చెప్పాలనుకుంటున్నాను. అయితే నువ్వు మాతో పాటు రా. మేము కూడా కాబోయే భార్యాభర్తలకి ఆ భగవంతుని ఆశీర్వాదాలు ఇప్పించడానికి వెళ్తున్నాం. అందుకే మేము అవినాష్తో పాటు. అమ్మాయికి వెళ్దామా? లేట్ అవుతుంది. ఇవాళ మంచి రోజు, ఎక్కువ ఆలోచించుకో. పద, వెళ్ళి కూర్చో. వెళ్ళు. అలాగే. సౌందర్య గుడికి వస్తున్నట్లు తనే స్వయంగా మెసేజ్ చేసింది. అయితే ఈరోజు నన్ను ఖచ్చితంగా కలుస్తుంది. ఇవాళ తనని కలిసి ఎలాగైనా ఊరికి తిరిగి పంపించేస్తాను. గుళ్ళో తనతో నన్ను ఎవరూ చూడకుండా మాత్రం జాగ్రత్త పడాల్సి ఉంటుంది. ఎందుకంటే మేమందరం కలిసి సౌందర్య ఉంటున్న గుడికి వెళ్తున్నాం. ఈరోజు నేను డాక్టర్ బాబుతో ఇంటి పని పిల్లలా వెళ్తుండొచ్చు, కానీ తిరిగొచ్చేటప్పుడు మాత్రం ఇంటి కోడలి పిల్లలానే తిరిగొస్తాను. అవినాష్, ఏం ఆలోచిస్తున్నావు? లేట్ అవుతుంది, పద. నాకు తెలుసు మీరు నన్ను కలవడానికి ఎదురు చూస్తున్నారని. అందుకే ఇవాళ చాలా కంగారు పడుతున్నారు. ఈరోజు మీకు నిజం తెలియగానే అంతా సర్దుకుపోతుంది. పూజ మొదలకు ముందే సౌందర్యాన్ని కలుస్తాను. ఆ తర్వాత సౌందర్యాన్ని కలిసే అవకాశం దొరకచ్చు, దొరకపోవచ్చు. అయ్యో బాబూ, నువ్వింక ఫోన్ చూస్తూనే ఉన్నావా? ఆల్రెడీ గుడికి ఊర్వశి గారు హాసిని వచ్చారు. పదా. అమ్మ, నాకు కొంచెం పనుంది, మీరు వెళ్ళండి, నేను వస్తాను. అయ్యో బాబూ, ముందు గుడికి ఏ పని మీద వచ్చో ఆ పని చూడు, సరేనా? పద వెళ్దాం. ఏమైంది? పద. అమ్మా, అది ఏంటి అమ్మా అమ్మా అంటూ?
డాక్టర్ బాబు, జాగ్రత్త. నీకు ఆ కొంగు వేసుకున్నప్పుడు కనిపించదు అంటే ఇన్ని సామాన్లు తీసుకుని ఎందుకు వెళ్తున్నావు? అవి నాకివ్వు, నేను తెస్తాను. ఏ అమ్మాయి, అక్కడేం చేస్తున్నావు? త్వరగా సామాన్లన్నీ తీసుకొని రా. అవినాష్, త్వరగా రా. మీరు పదండి. నేనే వీటిని తీసుకెళ్తాను. ఒకవేళ మీరు తీసుకురావడం ఎవరైనా చూస్తే నన్నే తిడతారు. మీరు పైకి వెళ్ళండి, నేను ఈ సామాన్లు తీసుకొచ్చి తర్వాత మిమ్మల్ని కలుస్తాను. ఏమన్నా? నేను ఏమన్నానంటే గుడిలో ఎవరైనా నన్ను చూస్తే, అంటే నేను కూడా పైకి వస్తున్నాను కదా. అలాగే, జాగ్రత్తగా. డాక్టర్ బాబు, నాకు తెలుసు మీరు నా గురించి జాగ్రత్త పడతారు. ఈరోజు మీకు నిజం చెప్పిన తర్వాత నేను ఈ కొంగు కప్పుకునే అవసరం అస్సలే ఉండదు. పంతులు గారు, అమ్మా. ఏర్పాట్లన్నీ అయినట్టే కదా? అయ్యాయమ్మా. పద హాసిని. హాసిని, చెప్పండి. అమ్మా, నువ్వు రాయ్ సింగ్ కుటుంబానికి కోడలివి కాబోతున్నావు. అందుకే ఈ ఇంటి పద్ధతులేవైతే ఉన్నాయో అవన్నీ నువ్వు పాటించాల్సుంటుంది. చేస్తావు కదా? మీరు చెప్పినట్టే చేస్తాను. సంతోషం. ఇక్కడికి మా మరిది గారికి, హాసిని గారికి పెళ్లికి ముందు ఏదో పూజ చేయించడానికి వచ్చినట్టున్నారు. పంతులు గారు, అమ్మాయికి పద్ధతులన్నీ వివరంగా చెప్పండి. అలాగే, మనం ఇప్పుడు 3 విధులను పాటించవలసి ఉంటుంది. సరే, చెప్పండి. మొదటి విధి ఏమిటంటే, మీరు మీ చేతులతో ఒక మట్టి ప్రమిదను తయారు చేయాలి. ఇప్పుడు మట్టిని ముట్టుకోవాలా నేను? ఏం పర్వాలేదు, అవినాష్ కోసం ఏదైనా చేస్తాను నేను. రెండవ విధి ఏమిటంటే, మీ ఇంట్లో వాళ్ళ ఆశీర్వాదం తీసుకోవడానికి ముందు ఈ గుడి ప్రాంగణంలో మీరు స్నానం చేయవలసి ఉంటుందమ్మా. అలాగే. ఇక మూడవది ఏమిటంటే, మీరు మీకు కాబోయే భర్తతో కలిసి ఈ ప్రాంగణంలో ఉన్న చెట్టుకి 4 వైపులా దారంతో చుట్టి కార్యక్రమాన్ని ముగించవలసి ఉంటుంది. అందరికీ నా గురించి తెలిసిన తర్వాత నేను కూడా వీళ్ళలాగే ఇంటి కోడలిగా డాక్టర్ బాబుతో ఈ పూజలు చేయాల్సి ఉంటుంది. ఇంక సమయం వచ్చేసింది డాక్టర్ బాబుతో తిరిగి మళ్ళీ సంబంధం కలుపుకోవడానికి. కమలా, తనకు అర్థమయ్యేలా చెప్పు. రామ్మా, నీకు అర్థమయ్యేలా చెప్తాను, రా. నేనిప్పుడే వస్తాను. సరే. నేను సౌందర్యాన్ని కలిసి వస్తాను. ఎలాగైనా తనని ఊరికి పంపించాలి. అలాగే. నువ్వు ఇక్కడ చూసుకో. ఏంటమ్మాయి, నిన్నిక్కడికి రావద్దని చెప్పాను కదా. అంత ధైర్యం ఎలా వచ్చింది నీకు? ఆ కమల కొంగు పట్టుకొని ఇక్కడి వరకు వచ్చేసావా? అది కాదు, నేను ఇంటికి వెళ్ళు. నా మాట వినకపోతే ఏం జరుగుతుందో నీకు చేసి చూపిస్తాను. నీ వల్ల ఇక్కడ ఏదైనా అపశకునం జరిగిందంటే అప్పుడు చెప్తా నీ సంగతి. లేదు పెద్దమ్మ, ఇవాళ మనం ఇంటికి తిరిగి వెళ్ళినప్పుడు మీరు నాకు నచ్చజెప్పడం కాదు, స్వయంగా నన్ను స్వీకరించి దగ్గరికి తీసుకుంటారు.
దీపం చేయడం నా వల్ల ఎందుకు కావడం లేదు? నాతో అవ్వట్లేదు, మొత్తం పాడైపోయింది. అయ్యో, ఈ దీపాలను చేయడం అంత సులభం అనుకున్నావా? నాకు బాగా గుర్తుంది, నా పెళ్లి కూడా నేను ఇలాంటి పనులు చాలా చేశాను. ఆ రోజు ఎంత కష్టపడ్డానో నాకే తెలుసు. అమ్మా ఏం పర్లేదు, ఇంకోసారి ప్రయత్నించు. అత్తయ్య, నాకు తెలుసు ఇవన్నీ నేనే చేయాలని, కానీ అవినాష్ ఎక్కడున్నాడు? తను ఇంకా ఎందుకు రాలేదు? తను వచ్చేస్తుంటాడు, నువ్వు ఒకసారి ప్రయత్నించి చూడు. కానీ అత్తయ్య, నేను వెళ్ళి తీసుకొస్తాను. వద్దు. ఒకసారి విధి మొదలైందంటే మధ్యలో వదిలి వెళ్ళకూడదు. దాన్ని చాలా పెద్ద అపశకునంగా చూస్తారమ్మా. హాసిని, నువ్వుండు, నేను వెళ్ళి అవినాశం తీసుకుని వస్తాను, సరేనా? అయ్యో అమ్మా, మీరెందుకు వెళ్తున్నారు? నేను వెళ్ళి తీసుకొస్తానుగా, మీరిక్కడే ఉండండి. ఏం అవసరం లేదు. ఇదిగో ఈ లిస్టు తీసుకో. పంతులు గారు కావాల్సిన సామాన్లు చెప్తారు, తీసుకురా. అవినాష్ని నేను వెతికి తీసుకొస్తాను. అమ్మా, నా మాట నేను వినండి. వెతికి తీసుకొస్తానని చెప్పాను కదా. అమ్మ, అవినాష్ని సౌందర్యని ఒకే దగ్గర మాత్రం చూడకూడదు. ఎక్కడుంది ఈ సౌందర్య? ఇంతవరకు ఎందుకు రాలేదు? అవినాష్ బాబు, నువ్వు ఇక్కడేం చేస్తున్నావు? సరే పద, హాసిని పిలుస్తోంది. ఓ అది పిన్ని, నాకు కొంచెం ముఖ్యమైన పని ఒకటి ఉంది. నేను దాన్ని ముగించుకొని వెంటనే వచ్చేస్తాను. కానీ హాసిని కంటే ఈ రోజు ముఖ్యమైన పని ఇంకే ఉంటుంది చెప్పు. సరే పద, హాసిని పిలుస్తుంది పిన్ని, నిన్ను. కనీసం నేను చెప్పే మాట వినండి. ఈ డాక్టర్ బాబు ఎందుకు ఇంతవరకు రాలేదు? ఇక్కడికి రమ్మన్నాను కదా. ఇంకొంచెం వేచి చూడు సౌందర్య. ఇవాళ ఎన్నో రోజుల తర్వాత నేను ఆయనకి మొహాన్ని చూపిస్తున్నాను. అయ్యో సౌందర్య, నువ్వేంటి ఇలా మొహం చిన్నబొచ్చుకొని కూర్చున్నావు? కొంచెం తయారయ్యి నవ్వు. పెళ్లి కూతుర్లా కాదు, ఒక భార్యలా ఆయన్ని కలవబోతున్నాను. నేను చెప్తున్నాను కదా, పిన్ని, నాకు అర్థం అవుతుంది. అక్కడ హాసిని ఒంటరిగా ఉంది, నీకోసమే ఎదురు చూస్తుంది. నీకు అర్థం కావడం లేదా? చెప్పేది విను. నువ్వు గుళ్ళోనే ఉండాలి, ఎక్కడికి వెళ్ళకూడదు. నీ పెళ్లికి కావాల్సిన కార్యక్రమాలు చేస్తున్నావు, అర్థమైందా? ఇప్పుడే వస్తాను. సారీ అన్నయ్య, నేను అమ్మని ఆపలేకపోయాను. అవును, ఇది చెప్పు, తను నిన్ను కలిసిందా? లేదు, తను అక్కడికి రాలేదు. అవినాష్, నువ్వు అక్కడేం చేస్తున్నావు? ఇక్కడికి రా. సరే, ఒక పంచే. తను అక్కడికి వచ్చిందేమో, నువ్వు వెళ్ళి చూడు. నేను హాసినికి ఏదో ఒకటి చెప్పి అక్కడికి వస్తాను. కానీ అన్నయ్య, అది నేనెలా? నేను ఇప్పుడు వెళ్ళలేను కదా, అందుకే నువ్వు వెళ్ళి తనతో మాట్లాడి కాసేపు నా కోసం ఆగమని చెప్పు. అవినాష్, త్వరగా రా. అన్నయ్య, ఇది చూడు, దీపం చేయడం నా వల్ల కావట్లేదు. దీపం చేయడం ఎంత కష్టంగా ఉందో తెలుసా? మరేం పర్వాలేదులే, మొదటిసారి కదా, విధి కాబట్టి చేయాల్సిందే కదా. ఇవన్నీ నీకోసమే చేస్తున్నాను. ఇంకా నా చేతుల్ని ఈ మట్టిలో ఇలా మురికి మురికిగా చేసేసాను. కానీ నేను నిర్ణయించుకున్నాను, పెళ్లికి ముందు ఎన్ని విధులున్నా సరే నేను వాటిని పద్ధతిగా నిర్వహిస్తాను. అయినా పెళ్ళనేది ఒక్కసారే కదా జరుగుతుంది. మనకు కావాల్సిన తోడు కూడా ఒక్కరే ఉంటారు. హాసిని, నువ్వు చాలా సంతోషంగా ఉన్నావు. ఈ ఒక్క కారణం వల్ల నేను నిజాన్ని చెప్పలేకపోతున్నాను. నా బాధ నీకు చూపించలేకపోతున్నాను. నాకు ఒక్కసారి ఈ సౌందర్య దొరికితే చాలు, తన గ్రామానికి తిరిగి పంపించేస్తే నీకెప్పుడు తన మొహం కూడా జీవితంలో చూడను. విచిత్రంగా ఉంది, డాక్టర్ బాబు ఇంతవరకు రాలేదు. ఆయన ఇక్కడికి రమ్మన్నాను కదా, తెలీదు ఆయన ఎక్కడున్నారో. ఇంతవరకు రాలేదు. ఏ జమున, నువ్వు ఎక్కడేం చేస్తున్నావు? నేనిక్కడ చల్లగాలి పీల్చుకోవడానికి వచ్చాను. కానీ మీరిక్కడేం చేస్తున్నారు? మీరు లోపల ఉండాలి కదా, అక్కడే పూజ కోసం. అది నేను ఫోన్ చేసుకోవడానికి వచ్చాను.
ఇప్పుడు మీరు మాట్లాడేసి ఉంటారు కదా, ఇంకా లోపలికి వెళ్ళండి, అందరు మీకోసం ఎదురు చూస్తూ ఉంటారు. కానీ ఎందుకని? అందరూ నా కోసం ఎందుకు ఎదురు చూస్తారు? విధులు చేయాల్సింది హాసిని కదా, అక్కడ నాతో పనే ఉంది. ఏం మాట్లాడుతున్నారు మీరు? హాసిని మేడంకి మీకే సంబంధం లేదా ఏంటి? సంబంధం ఉంది, కానీ అది సంబంధం ఉంది, అది కూడా ముఖ్యమైనది కదా. నేనింక వెళ్ళొస్తాను. హ? ఉమ్, ఉమ్. ఏమైంది? తను కనిపించిందా? లేదన్నయ్య, తను దొరకలేదు. పైగా అక్కడ జమున ఉంది, అందుకే నేను ఎదురు చూడలేకపోయాను. నేనే వెళ్ళి అక్కడ ఎదురు చూడాలి, కానీ నేను వెళ్ళానంటే ఇప్పుడు అందరికీ అనుమానం వస్తుంది. ఏం చేయాలో అర్థం అవట్లేదు. అయినా ప్రతిసారి జమున ఎందుకు అన్ని చోట్లకి వస్తుంది? ఈశ్వర్, త్వరగా ఇక్కడికి రా. సరే వెళ్దాం. హాసిని గారు, నన్నేమైనా సహాయం చేయమంటారా? అరే ఇక్కడ నాతోనే అవ్వట్లేదు, నువ్వు నాకు సహాయం ఏం చేస్తావు? నువ్వు వెళ్ళి నీ పని చూసుకోపో. హాసిని గారు, నేనొక రైతు బిడ్డని. నాగలి తిప్పడం వచ్చు, పరిష్కారం తీర్చడం కూడా. చిన్నప్పటి నుంచి నా శరీరం, నా మనసు అంతా మట్టితోనే ముడిపడి ఉంది. దీపాలేంటి, నేను దీంతో కుండలు, వండుకునే పాత్రలు అన్నీ తయారు చేయగలను. ఆగండి, నేను మీకు నేర్పిస్తాను. చూడండి. మట్టిని ఇలా ముద్దలాగా చేసి మెల్లగా ఇలా ఆకారాన్ని ఇవ్వాలి. ఆ తర్వాత ఎంతో ప్రేమతో చిన్నగా ఒత్తుతూ చుట్టూ తిప్పాలి. తర్వాత దీనికి ఆకారం వస్తుంది. ఇదిగో చూడండి, మీ దీపం తయారైపోయింది. ఎంత త్వరగా ఈ అమ్మాయి దీపం తయారు చేసేసింది. ఒక పని చేస్తాను, నేను వీటిని తీసుకెళ్ళిస్తాను. తీసుకోండి. జమున, ఈ దీపం చాలా అందంగా తయారైంది. ఇప్పుడు నేనేమనుకుంటున్నానంటే పూజలో ఈ దీపాన్ని పెట్టాలని. దీపం చేయలేకపోయినా మట్టి నేనే కదా ఇచ్చాను. కానీ ఈ విషయం ఎవరికి చెప్పావు కదా? దాచిపెట్టడం సరిగా ఉండదేమో, కానీ తను నా తోటి కోడలు కదా, ఈ మాత్రం సహాయం చేయగలను. అలాగే, తీసుకోండి. మనం 3 విధులను పాటించవలసింది. మొదటి విధి ఏంటంటే మీరు మీ చేతులతో ఒక మట్టి ప్రమిదం తయారు చేయాలి. ఇప్పుడు నువ్వు రాయ్ సింగ్ కుటుంబానికి కోడలివి కాబోతున్నావు. అందుకే ఈ ఇంటి పద్ధతులన్నీ నువ్వు కోడలిగా పాటించాల్సి ఉంటుంది. ఇదిగో చూడండి పెద్దమ్మ, ఎలా ఉంది నేను చేసిన దీపం. అమ్మా హాసిని, నువ్వు ఈ దీపాన్ని చాలా చక్కగా తయారు చేసావే. అవినాష్, ఇదిగో చూడు, ఎలా ఉంది చెప్పు. నిజంగా చాలా బాగుంది. థ్యాంక్ యూ. ఇలా ఇవ్వు. ఇదిగోండి పంతులు గారు. ఇప్పుడు మొదటి విధి పూర్తయిందమ్మా. ఇక మీరు 2, 3 విధులను చేయవలసి ఉంటుంది. ఇప్పుడు ఇంటికి కాబోయే కోడలు గుడి కోనేరులో స్నానం చేయవలసి ఉంటుంది. కాబోయే వధూవరులిద్దరూ గుడి వెనుకున్న ఆ చెట్టు దగ్గర దారంతో పరిక్రమలను పూర్తి చేస్తూ వారి 3వ విధిని పూర్తి చేయవలసి ఉంది. పద హాసిని, ఇప్పుడు ఈ విధిని కూడా పూర్తి చేద్దాం. అలాగే.
అన్నయ్య ఇదే సరైన అవకాశం. ఎప్పటి వరకు ఈ విధి జరుగుతూ ఉంటుందో ఆ లోపు మీరు కలిసి రండి. అలాగే. డాక్టర్ బాబు నన్ను కలవడానికి వెళ్తున్నట్టున్నారు. నేను కూడా వెళ్ళాలి.